నేటి పునీతులు పునీత సిల్వెస్టరు గారు. Angelus Domini nunciavit Mariae. నీ కుమారుడే నీకు వారసుడగును. ఆదివారం డిసెంబర్ 31, 2023. మొదటి పఠనం ఆదికాండము 15వ అధ్యాయం 1 నుండి 6 మరియు 21వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. దేవుడు అబ్రాముకు దర్శనమున ప్రత్యక్షమయ్యేను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రాము, భయపడకుము, నేను నిన్ను డాలు వలె కాపాడెదను, నీకొక గొప్ప బహుమానము ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రాము, ప్రభు, నీవు నాకేమి ఇయ్యగలవు? నేను సంతానము లేని వాడనైతిని. దమస్కు వాడైన ఎలియేసరే నా ఇంటికి వారసుడు అగునుగదా అనెను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానము కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడగును. అంతటా అబ్రాముకు దేవుని మాట ఇట్లు వినవచ్చెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును. దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకుని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. మాట ఇచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరము చూపెను. ఆమె గూర్చి చెప్పినదెల్లా నెరవేరునట్లు చేసెను. దేవుడు నిర్ణయించిన సమయమునకే సారా గర్భవతి అయి ముదుసలి అయిన అబ్రాహాముకు ఒక కొడుకును కనెకు. అబ్రాహాము సారా తనకు కన్న కుమారునకు ఈసాకు అను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. ఈ లోకమునకు సంబంధించిన క్రైస్తవ జీవితము. రెండవ పఠనం పునీత పౌలు కొలొస్సీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 12 నుండి 21 వచనాలు. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులును ప్రియులును అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరచుకొనుడు. ఎవడైనను మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీని కంటే అధికముగా ప్రేమను అలవరచుకొనుడు. అది అన్నిటిని పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించెడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి. కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసెడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పెడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఏలయన వారికి అధైర్యము కలుగవచ్చును గదా. ఇది ప్రభువు వాక్కు.